మైండ్ ఉందా పోయిందా నీకు అని మా నాన్న షాప్ ఓపెన్ అవ్వక ముందు అరిశారండి. మైండ్ నిజంగానే పోయింది అప్పుడు. దేనికంటే మనం షాప్ ఓపెన్ చేసేటప్పుడు షోరూమ్ అనేది చాలా ఇంపార్టెంట్, దాంట్లో వాస్తు చాలా ఇంపార్టెంట్. మనకి కొంతమంది ఉంటారు భూమి గుండ్రంగా ఉంది వాస్తు ఎందుకు అని, అది నమ్మాలా, నమ్మితేనే మనం ఎదుగుతాం. అయితే ఈ షాప్ ఓపెన్ చేసామంటే షోరూంలో ఒక సైడు రూమ్ లాగా పెట్టాలనుకుని ఆ రూమ్ని తీసుకెళ్ళి ఈశాన్యం మూలన పెట్టేసాం. దానికి మొత్తం వర్క్ అంతా చేయించేసాం, వుడ్ వర్క్, లోపల సీలింగ్ వర్క్, కరెంట్ వర్క్ అన్నీ అయిపోయినాయి. చివరికి మా నాన్న వచ్చాడు, ఒకసారి బిజీగా ఉండి రాక మా నాన్న వచ్చి చూశాడు. చూసిన తర్వాత మైండ్ ఉందా పోయిందా అన్నాడు. అదేందన్న ఏమైంది అంటే, షోరూంలో ఎప్పుడైనా సరే ఈశాన్యం వచ్చేసి మనం ఓపెన్లో ఉండాలి, బరువు మోయకూడదు అక్కడ, మనకి దాన్ని వచ్చేసి నెక్స్ట్ సైడ్కి మార్చేసి అంటే అప్పుడు వచ్చి చూశాను అనమాట. ఈశాన్యం క్లోజ్ అయ్యింది. అప్పటికి చాలా వర్క్ అయిపోయింది అనమాట. చాలా వర్క్ అయిపోయిన తర్వాత మళ్ళీ దాన్ని ఫినిష్ చేసేసింది, మళ్ళీ మార్చేసుకొని మళ్ళీ ఫినిష్ చేసేసుకున్నాం. ఉడుకు రక్తం మీద ఏదో సపా చేసేద్దామని అన్నీ పెట్టేస్తాం, కానీ తర్వాత అర్థమైంది ఇప్పుడు నాలాగా ఎవరైనా కట్టిస్తానా ఏమైనా షోరూమ్ చేస్తానా ఈశాన్యం అనేది బరువు పెట్టకూడదు, అది ముందుగానే గుర్తుంచుకొని వాస్తు చూసుకొని షోరూమ్ డిజైన్ కానీ ఇల్లు డిజైన్ కానీ చేయించేసుకోండి. మీకు ఎప్పుడైనా ఇలా అనిపించిందా సగం వర్క్ అయిపోయింగానే అబ్బా ఇక్కడ తప్పు పెట్టామని? ఉంటే ఒకసారి కామెంట్ చేసేయండి అండ్ ఫాలో అయిపోండి. థ్యాంక్ యూ.